నమస్కారం అన్నగారు. నమస్కారం. వెల్కమ్ టు విజయవాడ. బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? బాగున్నారా మీరు? పదండి. ఇది చూడు అక్కడ బాగుంది కదా, అది చూడు, ఇది చూడు బాగుంది కదా. వదినా, ఈ చీరలు నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది. నాకు కూడా అంతే. ఏం లత? నాకు ఇంకేదో గుర్తుకొస్తుందిలేండి. గుడ్ మార్నింగ్. ఆనంద్. గుడ్ మార్నింగ్ ఆంటీ. హాయ్, గుడ్ మార్నింగ్. హే, గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఏంటంటీ, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది బాబు. ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది. అవును. ఓకే. అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు. ఓ దామోదర్ గారు మీరేనా? అవును బాబు. అక్షర మీ గురించి చాలా సార్లు చెప్పింది. నీ గురించి కూడా చాలా విన్నాను బాబు. ఆహా. మాటలు పాటలు కవితలు బాగా రాస్తామట. ఓ. ఏది సరదాగా ఒకటి వినిపించు. అయ్యో భలే వరే, నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్. నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరానే. ఆనంద్ మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపం. ఓ. సరదాగా కొట్టే. ఓకే, అలా అయితే ఈసారి ఫర్ చేంజ్ కవితలు మీ అందరి చేత చెప్పిస్తాను. కమాన్, లెట్స్ డూ ఇట్. సరే ఓకే. ఏమో నీ ఇష్టం. ఇందులో మీ అందరి పేర్లు ఉన్నాయి. ఎవరి పేరైతే వస్తే వాళ్ళ కవిత చెప్పాలి. టాపిక్ నేను ఇస్తా. వావ్, లవీనా. నాకేంది పంచాయతీ? సరే చెప్పు. ఓకే, టాపిక్ సూది దారం. సూది దారం. ఆడది సూది లెక్క, మగాడు దారం లెక్క. దారం లేకపోతే సూదేం చేస్తది? బొక్కలు పెడతానే ఉంటది. జీవితం అంతా బొక్కలే. కానీ సూది దారం కలిసినాయి అనుకో, చొక్కాకి బొత్తాలు కుట్టొచ్చు, Hey. చీరకి బ్లౌజ్ కుట్టొచ్చు, Hey. పూలతో హారం కుట్టొచ్చు. సూపర్. మొగుడెక్కువ మాట్లాడితే మూతి కూడా కుట్టొచ్చు. అంకల్. Yes. నేను రెడీ. చెప్పు టాపిక్. భార్య భర్త. భార్య భర్త. భార్య భర్త. భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు. భర్త ఇంటికి భరోసాలా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు. భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు. భర్త వాట్సాప్ లో పిచ్చి జోకులు ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు, హౌ ఆర్ యూ డార్లింగ్ అని పెళ్ళాంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం. ఫైనల్ గా భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు. శుక్రియా. ఆంటీ మీరు తీయండి. నీరజ. మీ టాపిక్ గొడుగు గొడవ. వర్షంలో గొడుగు అవసరం, సముద్రంలో పడవ అవసరం, ప్రేమలో గొడవలు అవసరం, అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం, అర్థం కాకపోతే లైఫ్ అనవసరం. ఓ వెరీ నైస్. అక్షర. ఓకే, మందు సోడా. ఏ అక్షర సిగ్గుపడకు, నువ్వు నేను వేరు వేరు కాదు కదా. పోనీ నీ బదులు నేను చెప్పనా? కెనాయ్? మందు సోడా. మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది, అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది. మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం, కానీ ఆ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడాం. అవునవును. గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో, పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది. పెళ్ళంటే ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు, ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం. వేల ఆశలు, వందల ఇష్టాలు, లక్షల ఆలోచనలు, కోట్ల కోరికలు కలిస్తేనే వెడ్డింగ్. అదే మన హ్యాపీ వెడ్డింగ్. ఆనంద్, ఇక 2 రోజులు ఓ ఇంటి వాడివైపోతావు. అవును కదమ్మా. ఒక మాట చెప్తాను, వింటావా? హ్మ్. పెళ్ళైన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా. ఏం లేదురా,
అక్షర బాగా అలవాటైపోయింది. ఇప్పుడు పెళ్ళాక తను వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది. ఇంతకు ముందు నా కూతురు లేని లోటు ఉండేది. ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది. అమ్మా ఎందుకమ్మా అక్షరతో అంత ఎమోషనల్ గా ఉండకమ్మా. తను ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అక్షర చాలా మంచిది, నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే. నిన్ను వదిలి నేను ఎలా ఉండలేను, అక్షరాన్ని వదిలి కూడా నేను ఉండలేనురా. పెళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా. నువ్వెంత మంచిదానివో నీకు కూడా తెలియదమ్మా. నాకు నీలాంటి అమ్మ, తనకి నీలాంటి అత్తయ్య దొరకడం చాలా కష్టం అమ్మా. ఛీ, అక్షర లాంటి కోడలు వస్తే ఏ అత్తైనా ఇలాగే ఉంటుంది. నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది. ఈ 2 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు. నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్ గా. వీళ్ళకన్నీ తెలుసు, వీళ్ళ ముందే నువ్వు మాట్లాడొచ్చు. గ్రేట్. సో చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? నాకు ఆన్సర్ కావాలి. ఏం డిసైడ్ చేశావు? ఇంకో 2 రోజుల్లో మన పెళ్లి. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోరింటకు పెట్టుకుంటున్నావు, చీరలు కొంటున్నావు, మంగళసూత్రం. అసలు విజయవాడ ఎందుకు వచ్చావు? ఐ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నీకు పెళ్లి చేసుకోవాలని లేదు, రైట్? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, అవునా? ఆనంద్, ఏంటి ఆనంద్? నువ్వేం చేస్తున్నావా నీకన్నా అర్థమవుతుందా? మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో చూస్తున్నావు కదా. ఇదిగో, పెళ్ళంటే షాపింగ్లు చేయడం, వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు. 2 ఫ్యామిలీస్ మధ్య ఎమోషన్స్. నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? ఒక్క నిమిషం. ఇది మన లైఫ్, మన పేరెంట్స్ లైఫ్ కాదు. మన ప్రాబ్లం ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్. నీకు ఈ పెళ్లి చేసుకోవాలని లేకపోతే నో అని చెప్పు. మధ్యలో ఈ హైడ్ అండ్ సీక్లు ఎందుకు? అర్థం అవుతుందా లేదా? చూడు ఎలా అరుస్తున్నావో. ఇది వరకు ఎప్పుడూ నువ్వు ఇలా లేవు. ఇప్పుడు నీ రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. అవును, మనుషులు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు. ఒక్కోసారి మనం కొంతమందితో ప్రేమలో పడతాం. కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం బతకాలనుకుంటాం, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం చావాలనుకుంటాం. వి కీప్ చేంజింగ్. అయినా మనుషులు ఏమైనా సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండడానికి? ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు. నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవడం నాకు ఇష్టం లేదు అక్షర. ఇదిగో, రేపు మన పెళ్లి అంతా జరుగుతూ ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి? ఆనంద్, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు. ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరా ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించు. ఆబు, ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా అబ్బాయిలకి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా? ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్? ఒక్కసారి మా పొజిషన్ లోకి వచ్చి ఆలోచించండి. వన్స్ పెళ్ళయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది. మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేము ఆన్సరబుల్. మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని. నాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో, మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో, మాలో విడిపోతుందో లేదా, మంచిదా చెడ్డదా, లేక నీలా పిచ్చిదా? ఇలా 1,00,000 ఆలోచనలు, 1,00,00,000 టెన్షన్లు. ఒక్కసారి ఆలోచించు అక్షర. నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే, అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి? ఏం చేసేదానివి? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు. నీకే అర్థమవుతుంది ఇక్కడ గుండెలు ఎలా బద్దలవుతున్నాయో. సరే పోనీ మీ పేరెంట్స్ కి చెప్పమంటావా నీకు పెళ్లి ఇష్టం లేదని? ఏంటి భయపెడుతున్నావా లేదా ప్రెషరైజ్ చేస్తున్నావా? ప్రెషర్ చేయట్లేదు అక్షర. యువర్ బిహేవింగ్ లైక్ అ ఫూల్ అని చెప్తున్నాను. ప్రతి ఆటకు కొన్ని రూల్స్ ఉంటాయి అక్షర. మనం ఆడే ఆటలో మనిద్దరం పార్ట్నర్స్. మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ యూ కెన్ లీవ్.